వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది కోయిన్సిడెన్సా లేదంటే ఏంటి నాకైతే అర్థం కావట్లేదండి. నిన్నే మా గురుగారితో మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని సంఘటనలు వాటిని నెమరు వేసుకుంటున్నప్పుడు సడన్గా దాసరి పద్మ గారి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఎంతమందికి ఆవిడ అన్నం పెట్టింది, ఆర్ నారాయణమూర్తి గారి ఇష్యూ కావచ్చు, ఇంకా ఎంతోమందికి అవన్నీ మాట్లాడుకుంటూ ఎందుకు నిన్న మాట్లాడుకున్నామో నాకు అర్థం కాల. మార్నింగ్ లేచి చూసేసరికి ఈ దాసరి నారాయణరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సమాధి ఇలా ఉంది, కనీసం దాసరిని పట్టించుకోవట్లేదు అంటూ కొన్ని వార్తలు రావడం, వాటి గురించి వెంటనే మంచు మనోజ్ అక్కడికి వెళ్ళి అక్కడంతా శుభ్రం చేయడం, తర్వాత వెంటనే గీతా ఆర్ట్స్ వాళ్ళు అది ఇన్వాల్వ్ అవ్వడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇక ఇండస్ట్రీ మొత్తం వదిలేసింది, దాసరిని పట్టించుకోవట్లేదు, దాసరి సమాధిని పట్టించుకోవట్లేదు అంటూ కొంతమంది మాట్లాడింది. ఓకే, ఒక రకంగా చూస్తే సమాజ కోణంలో చూస్తే అదేంటి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి నారాయణరావు ఉండి ఎంతమందిని అసలు 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీకి దిశానిర్దేశం చేశాడు కదా ఆయన, ఎటువంటి గొడవలు లేకుండా. ఏంటి అలాంటి పెద్ద మనిషిని ఇలా వదిలేశారా, ఒక సంఘీభావం ప్రకటించడం కానీ ఇది ఎందుకని అవ్వలేదు అన్నటువంటి పాయింట్ వచ్చేస్తుంది నార్మల్గానే. అయితే ఇక్కడ ద క్వశ్చన్ రేజెస్, ఎవరు పట్టించుకోవాలి? ఇటీవల కాలంలో చూస్తున్నాం వర్ధంతులు, సభలు ఇలాంటివి ఇండస్ట్రీ నుంచి తక్కువైపోయాయి. ఈవెన్ ఆస్కర్ వచ్చిన తర్వాత కానీ ఇంకోటి కానీ గతంలో చూసేవాళ్ళం, పద్మశ్రీ వచ్చింది, లేదా పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. ఇలా అంటే ఇండస్ట్రీ మొత్తం ఏకవయ్యి ఒక చిన్నపాటి సన్మాన కార్యక్రమాన్ని ఇవి పెట్టేవాళ్ళు. ఈ మధ్య అది కూడా తగ్గిపోయింది. మేబీ కరోనా తర్వాత ఇంకా పూర్తిగా తగ్గిపోయిందేమో అనేటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇక్కడ పర్టికులర్గా వచ్చేసి అక్కడికి వెళ్ళి మంచు మనోజ్ కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా చక్కగా చేశారు. బట్ దాన్ని అలా వదిలేసినటువంటి వాళ్ళు ఎవరు? దాసరి పద్మ గారిది, దాసరి నారాయణరావు గారిది ఆ సమాధుల్ని వదిలేసింది ఎవరంటే వాళ్ళ కుటుంబం. అదేమి మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ లాగా, లేదంటే పీవీ ఘాట్ లాగా ఇలాగా ఓపెన్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో లేవు. ప్రభుత్వ స్థలాల్లో లాంఛనంగా అవేం జరగలేదు. ఆయన సొంత ఫామ్ హౌస్లో దాసరి పద్మ గారి ఆ సమాధి ఏదైతే చిహ్నం ఉందో దాని పక్కనే నాది కూడా ఉండాలి అని చెప్పి ఆ ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు. అది ఆయన చివరి కోరిక. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు, అక్కడంతా చేశారు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఆ సొంత ఫామ్ హౌస్లో ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. బికాస్ ఆస్తుల గొడవలు అనేవి నడుస్తున్నాయి కాబట్టి, కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి దాన్ని పట్టించుకోవడం మానేశారు. మరి ఇప్పుడు దాసరి నారాయణరావు గారి మీద ఉన్న అభిమానంతో ఆయన మానసపుత్రుడు అనుకోవచ్చు మోహన్ బాబుని, ఆయన కానీ, లేదంటే వారి కుటుంబం, లేదంటే చిరంజీవి గారు కావచ్చు, లేదంటే గీతార్ట్స్ అల్లు అరవింద్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దాసరి నారాయణరావు గారు అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఏదో చేయాలి అంటే పర్మిషన్స్, కోర్ట్ పర్మిషన్స్ ఉండాలా, లీగల్ ఇవి అక్కడ. పోనీ నాలాంటి సామాన్యుడు ఎవడన్నా వెళ్ళి అయ్యో ఏంటి ఇలా ఉంది ఇది అని చూద్దాం ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, నో ఎంట్రీ, లాడడానికి లేదు, అది ప్రైవేట్ ప్రాపర్టీ అని. అట్లీస్ట్ ఆ సమాధులు ఉన్నటువంటి ప్లేస్నన్నా వాళ్ళు ఓపెన్గా వదిలేసి ఉంటే ప్రతిసారి అభిమానులు వెళ్ళి దాన్ని ఏదో ఒకటి చేసుకుని ఉండేవాళ్ళు. అది కూడా లేకుండా, కనీసం మొక్కలకి నీళ్లు పోసే నాథుడు లేకుండా చుట్టూ పిచ్చి మొక్కలన్నీ మొలిచిపోయి అదొకటి అయింది. సో అక్కడ వచ్చేటువంటి పాయింట్ ఏంటంటే మొత్తం అదంతా కూడా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యం తప్ప ఇక్కడ సినిమా ఇండస్ట్రీది కానీ, ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులది కానీ ఎవరిది తప్పు కాదు, 100% తప్పు కాదు. అయితే ఒక సజెషన్ చేయొచ్చు, దాసరి నారాయణరావు గారు ఇంతమంది కుటుంబాలను ఇలా నిలబెట్టారు కదా, మరి ఈరోజు వాళ్ళ కుటుంబం ఇక్కడికో ఇలాంటి ఇష్యూలో ఉంది అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు పెద్దలు వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి సయోధ్య కల్పించి మొత్తానికి ఏదో ఒక పంచాయతీ తీరిస్తే అప్పుడన్నా వాళ్ళు జాగ్రత్తగా దీన్ని చూసుకుంటారు కదా, అటువంటి ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు కదా అని చెప్పి అడగొచ్చు, తప్పులేదు. కానీ ఇండస్ట్రీదే తప్పు, మోహన్ బాబు వెళ్ళి చెయ్యడా, ఇంకొకళ్ళు వెళ్ళరా, ఇంకొకళ్ళు రారా, గుర్తు చేసుకోరా, ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగానే అవమానకరం. ఇది ఒకటైతే దీని తర్వాత ఇవాళే వచ్చినటువంటి ఇంకొక వార్త, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచయిత కవి అందెశ్రీ, ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతోటి కార్యక్రమాలు జరిగాయి కదా, ఇప్పటికీ దాని డెవలప్మెంట్ కానీ ఏమీ లేకుండా ఆయన సమాధిని కూడా రోడ్డు పక్కన అలాగే వదిలేశారు. మరి ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? అది ప్రైవేట్ ల్యాండ్లో ఉంది, ఓకే. మరి ఇక్కడ అందశ్రీది అది ప్రభుత్వ ల్యాండ్లోనే కదా.
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటే కదా, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి కదా మొత్తం అంతా చేసింది అక్కడ. మరి దాన్ని పట్టించుకోవాల్సినటువంటిది ఎవరు? దానికి సమాధానం ఉందా? మరి దాని గురించి ఎవరన్నా ప్రశ్నించారా ఎవరైనా? ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే ఆంధ్రోడి విగ్రహాలు పెడతావా, ఇది పెడతావా అని చెప్పి తిట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఎన్టీ రామారావు విగ్రహం, ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు ఇద్దరూ మాకు ఒకటే, ఆత్మగౌరవం కోసం ఆయన ఇచ్చేశారు, కాంగ్రెస్ పార్టీ కోసం ఈవిడిచ్చేసిందంటూ చెప్పిన ముఖ్యమంత్రి బాగానే ఉంది, ఆయన వాదన కూడా. కానీ అందశ్రీది ఏమైంది? ఎవరు పట్టించుకోవాలి అక్కడ? అదేమి ప్రైవేట్ ల్యాండ్లో లేదు, ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వమే ఇచ్చినటువంటిది. అందశ్రీకి స్మారక చిహ్నం అక్కడ ఏర్పాటు చేస్తామని ఇప్పటిదాకా అవ్వలేదు అంటే ఎవరి నిర్లక్ష్యం అనుకోవాలి? మరి ఇక్కడ ఎవరిని ప్రశ్నించాలి? దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.